పండుగ పూట పంచాది పెట్టుకున్నట్టే అవుతున్నది ఇప్పుడు తెలంగాణలో. అటు ఎగస్ పార్టీ వాళ్ళకు ఇటు సర్కార్ వాళ్ళకు లడాయి గట్టిగా నడుస్తున్నది. పాత అన్ని సగబెడతాం, కొత్తగా చేస్తాం అని కొత్త సర్కార్ వాళ్ళు అంటుంటే ఉన్నదాన్ని చెడగొడుతుర్రు అని పాత సర్కార్ వాళ్ళు ఆడిపోసుకుంటుర్రు. ఓ దిక్కు దశాబ్ది ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకో దిక్కు పార్టీల నడుమ పొట్టు కిరికిరి నడుస్తున్నది. మరిగా పంచాదేంది, లీడర్ల ముచ్చట్లేంది, ఒకసారి అరుచుకుని వద్దాం పారి. పథకాల ముచ్చట్లు, పైసల ముచ్చట్లు పక్కకు పెడితే పాతోళ్లకు కొత్తోళ్లకు నడుమ గుర్తుల పంచాది, పాటల పంచాది గట్టిగా అవుతున్నది. దశాబ్ది పండుగ నాడు తెలంగాణ పబ్లిక్ కు కొత్త పాట వినిపియాలని కొత్త సర్కారోళ్ళు కాంకణంగా అట్టుకున్నారు. కొత్త రాజముద్ర చూపియాలని పట్టు కూకున్నారు. సీఎం రేవంత్ సారే దగ్గరుండి మరీ కీరవాణితోని పాటకు పదనిసలు కొట్టించిండు. ఇదివరకున్న రాజముద్రను మార్చేసి అమరవీరుల పోరాటాలు, త్యాగాలు తెలిపేటట్టు కొత్త ముద్ర తయారు చేస్తున్నారట. అంత కొత్తగా అవుతున్నది పోయినరే. అయితే ఈ కొత్త ముచ్చట్లే పాత సర్కారోళ్లకు పెద్దగా పాయిరం అనిపిస్తలేవు అట. ఇదెక్కడి కథరో అన్నట్టే మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు, కారు పార్టీ లీడర్లు. గంగా జమున కలిసినట్టు పాత ముద్రల కాకతీయ తోరణం చార్మినారు పెట్టి తయారు చేస్తే దాన్ని ఇప్పుడు మారుస్తాన్రు, గట్లనే ఉంటదా అన్నట్టు ఇంటర్నెట్లో కామెంట్లు రాస్తున్నారు. పాటలనేమో చార్మినార్ను పొగిడి రాజముద్రల తీసేస్తారా అన్నట్టు కోపానికి వస్తున్నారు. లొల్లి ఇంగింత పెద్దగా చేయాలని అనుకుంటున్నారో ఎట్టనో గాని గురువారం నాడు చార్మినార్ కాడ ధర్నాకు కూసుంటున్నారట కారు పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు మార్చుకోండి, అదేం పెద్ద పని అన్నట్టే మాట్లాడుతున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. ఎవలతో పాట పాడించినా తిప్పలేం లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎంపీ లక్ష్మణ్ సారు. ఇప్పుడు అందశ్రీకి సంబంధించిన వాటి విషయం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆనాడు కేసీఆర్ కేవలం ప్రతిష్టకు పోయి అహంకారంతో ఉద్యమంలో నిజంగా ఆ అందశ్రీ రాసిన పాట అందరికీ కూడా గొప్ప ఒక ప్రేరణ కల్పించిన పాటను ఊ పార్టీ వాళ్ళు అట్లయితే అట్టనే గాని ఇర్రి అన్నట్టు చేస్తారు గాని కారు పార్టీ వాళ్ళే గట్టెట్లయితది అన్నట్టు లాడాయి పెట్టుకుంటారు. మరిగా ఏం చేస్తారో ఏమో గాని జూన్ 2వ తారీఖు సంబురాలు ఈసారి కొత్త సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడుమ పెద్ద పంచాదే పెట్టినాయి అనుకుంటారు పబ్లిక్ అంతా. ఎలక్షన్ల ఫలితాలకు తిప్పి కొడితే ఇంకా 5-6 దినాలే ఉన్నది. ఇన్నొద్దులు టూర్లు తిరగనీకపోయిన లీడర్లంతా ఇప్పుడిప్పుడే మళ్ళా ఇల్లు చేరుతుర్రు. అటు ఆఫీసర్లు కూడా ఓట్లు లెక్క పెట్టనీకే ఏర్పాట్లు చేస్తుర్రు. అన్నేమో కానీ ఓట్లేసేనాడు పొట్టు లొల్లులైనాయి. ఇక ఇప్పుడు ఓట్లు లెక్క పెట్టేనాడు ఎసొంటి లొల్లులైతాయో ఏమోనని చాలా మందికి బుగులు చుట్టుకున్నదట. అయితే అట్లా కావద్దనే పోలీసోళ్ళు ఇప్పటి సందే గట్టిగా తయారైతుర్రు. ఈసారి సీమ చిటుక్కుమన్న సార్లు అస్సలు ఒప్పుకునేటట్టు లేరు. రోడ్ల మీద ఇనుప కంచెలు, బండ్లు అటు ఇటు తిరిగా రాకుండా అడ్డం బారికేడ్లు, పోలీసోళ్ళ బందోబస్తు అప్పుడే సురువైంది. ఇంకా 5-6 రోజులు ఉన్నామాయే. ముందుకు ముందే అన్ని తీర్ల తయారైతాండ్రు పోలీసోళ్ళు. ఈసారి ఎవరన్నా మీసాలు తిప్పి తొడలు కొట్టేటోళ్ళు ఉంటే ఇక ఈపులు పైలంగా పెట్టుకోండి అన్నట్టే గట్టిగా హెచ్చరిక చేస్తాండ్రు. ఓట్లేసినాడు పొట్టు లొల్లులైన అనంతపురం జిల్లాల పోలీసోళ్ళు ఈసారి మస్తు గట్టిగా బందోబస్తు పెడుతున్నారు. తాడిపత్రిలనైతే అటు జేసీ ఇంటికాడ, పెద్దారెడ్డి ఇంటికాడ కంచెలేసి కావలి కాస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీల పోలీసోళ్ళు ఇల్లు తిరిగిండ్రు. కత్తులు, కటార్లు, బాంబులు, పటాకులు ఎవరన్నా ఇండ్లల్లో దాచుకున్నారేమోనని అంతటా ఎంకులాడిండ్రు. అటు ప్రకాశం జిల్లాలో కూడా ముందుగానే పోలీసోళ్ళు మీటింగులు పెట్టి అందరిని హెచ్చరిక చేస్తాండ్రు. ఓట్లు లెక్క పెట్టే నాడు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వట్టిగా బయటకు వచ్చి ఆటు పూట అంటే పూసాలు కదులుతాయన్నట్టే చెప్తాండ్రు. ఇదివరకోసారి లొల్లులు చేస్తే ఏమైతుందో ఎట్లయితుందో అందరికి తెలవాలనని పోలీసోళ్ళే ఉత్తుత్తి లొల్లులు చేసి మరి పబ్లిక్ కు చూపించిండ్రు. ఇగిదిట్లుంటే ఇన్నొద్దులు టూర్లు తిరగబోయిన లీడర్లంతా మళ్ళా ఇల్లు చేరుతున్నారు. చంద్రాలు పట్నంలో విమానం దిగిండు, ఎమ్మటే మీటింగులు పెడుతున్నాడు. 31వ తారీఖు నాడు దోస్తు పవనాలతో కూర్చొని మాట ముచ్చట కూడా చేస్తాడట. ఇద్దరు కలిసి మళ్ళీ ఎత్తులు జిత్తులు చేస్తారో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లు లెక్క పెట్టేనాడు ఎట్లుండాలి, ఏం చెయ్యాలి అనేటి అన్ని ముందుగానే లీడర్లకు, కార్యకర్తలకు క్లాసులు చెప్పిర్రు. మొత్తానికి గట్టిగానే తయారైతున్నాయి పార్టీలన్నీ. ఇంకో దిక్కు పోలీసోళ్ళు కూడా ఏమైనా సరే చూసుకుంటాం అన్నట్టే తయారైతున్నారు. మరిగా ఏమైతుందో చూడాలి.
పట్నంలో భూమి కొనాలన్నా ఓ ఇంటి జాగా కొనాలన్నా ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచనలు చేయాలి. ఎందుకంటే ఏ భూమి మీద ఏ కిరికిరి ఉందో, ఏ జాగా ఏ లిటికేషన్లో ఉందో ఎవరికి తెలియదు. కోట్లు కోసి కొన్నాక ఎవడో ఒకడొచ్చి పుల్ల పెడుతుంటాడు, ఆఖరికి లొల్లులు అవుతుంటాయి. ఆ లొల్లులు కోర్టుకు ఎక్కుతుంటాయి. ఇక చూడుర్రి, అమాయకులు సామాన్యులే కాదు, పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు కూడా మోసాలు బారిన పడుతుర్రు. పట్నంలో గాని పట్నం చుట్టుముట్టు గాని 10 గజాల జాగ కొనాలన్నా 10 సార్లు ఆలోచనలు చేయాల్సిందే. ఎందుకంటే గద్దల లెక్క ఎప్పుడెవడు కన్నేసేది తెలియదు, ఏ జాగ ఏ లొల్లులలో ఉండేది తెలియదు. సామాన్యులనే కాదు పెద్దోళ్ళను కూడా చెట్లు పట్టిస్తున్నారు మోసగాళ్ళు. ఇక చూడర్రి జగ్గుబాయి ఏమంటున్నాడు. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయి, అంతకీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దిగారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంటాను. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు జగ్గుబాయిని మోసం చేసిర్రాట. ఈనాడమనే గదే కంపెనీ వాళ్ళకు ప్రచారం కూడా చేసిండాట. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి ప్రచారం చేసిన జగ్గుబాయి నెత్తినే చేయి పెట్టిర్రాట గా కంపెనీ వాళ్ళు. మరి ఏం చేసిండ్రో ఎట్లా మోసం చేసిండ్రో పురాగా ముచ్చట తర్వాత చెప్తానన్నాడు. గాని జాగాలు కొనే కాడ మోసాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ సార్ కూడా చెప్పిండు. అందుకే అందరూ పైలంగా ఉండుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు జగ్గుబాయి. అడ్డ జామీన్లకు పోయి పైసలు పెట్టి మోసపోకుర్రి అన్నట్టు అందరికి హెచ్చరిక చేసిండు. ఎట్లున్నది చూడరి కథ. పెద్ద పెద్దోళ్ళనే మోసాలు చేస్తున్నారంటే ఇక సామాన్యుల గురించి చెప్పతారమా? జిందగా అంత తిప్పలబడి ఏనో కాడ ఇంత జాగ కొందామన్నా ఇల్లు కొందామన్నా ఎప్పుడెవడొచ్చి పుల్ల పెట్టేది తెలుస్తలేదు. అందుకే ఇల్లు అయినా జాగైనా ఒకటికి 10 సార్లు ఆలోచనలు చేసుకొని కొనిర్రి. మీది సోకులు తీయటి ముచ్చట్లు చూసి మోసపోకుర్రి. ఆ ఇంత వెనక సిరికి నెత్తిన తడి బట్టేసుకొని కూసిన కథ అవుతుంది. ఒక్కరోజు తప్పించుకుంటాం, 2 రోజులు తప్పించుకుంటాం. కానీ తప్పు చేసినాక ఎవ్వరైనా సరే ఎప్పుడో ఓసారి చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. తప్పు చేసినందుకు తుప్పు వదిలించుకోవాల్సిందే. కానీ కొంతమంది ఉంటారు, తప్పు చేసినాక కూడా నీతులు చెప్తుంటారు, తప్పించుకునే ఈగ్రం చేస్తుంటారు, భయం లేదు అని అంటుంటారు. కానీ పోలీసు వాళ్ళు అంత అల్కగా ఈడ్చిపెడతారా? అస్సలు ఈడ్చిపెట్టారు. అగ చూడుర్రి, బెంగళూరు రేవ్ పార్టీ ముచ్చట్లు ఎటెటు తిరుగుతున్నాయో. వదల బొమ్మాలి వదల అన్నట్టే ఏమక్కను గట్టిగానే అంటాడుతున్నది బెంగళూరు రేవ్ పార్టీ కేసు. నోటీసులు ఇస్తే సలిజ్వరం వచ్చిందని విచారణకు డుమ్మా కొట్టేటాలకు మళ్ళోసారి నోటీసులు ఇచ్చిండ్రట కన్నడ పోలీసోళ్ళు. ఏమతోని కలిపి ఇంకో 86 మందికి రెండోసారి నోటీసులు ఇచ్చిండ్రట. జూన్ 1వ తారీఖు నాడు 600 అయినా వచ్చి హాజరేసుకోవాలి అన్నట్టు నోటీసులలో గట్టిగానే రాసిండ్రట. ఇంకో ముచ్చటేంటిదంటే చేసిందంత చేసిండ్రు, తిన్నంత తిన్నారు, తాగినంత తాగిండ్రు, ఇక ఇప్పుడు విచారణకు పిలిస్తే వస్తలేరు అని బెంగళూరు పోలీసు వాళ్ళు మస్తు గరమైనరాట. 27వ తారీఖు నాడు ఎవళ్ళైతే డుమ్మా కొట్టిండ్రో వాళ్ళందరి మీద గట్టిగా నజరేసిండ్రాట. ఇప్పుడు ఎమ్మెల్యే పేరు మీద ఉన్న కారు ఓనర్కు కూడా నోటీసులు ఇచ్చిండ్రాట. ఇక ఇది అంతిట్లుంటే యా పార్టీకి పోలేదు, పట్నంలోనే ఉన్నా పట్టిగా బటగాల్చి మీదేస్తున్నారు అన్నట్టు ఏమని చెప్పిందే మళ్ళా చెప్తాంది. ఇంట్లోనే ఉన్నట్టు వంటలు చేసి చూపెట్టింది. లైవ్ వీడియోలు పెట్టి అబద్ధాలు చెప్పొద్దని అందరికి నీతులు చెప్పింది. తప్పు చేయనప్పుడు భయమే లేదన్నట్టు మాట్లాడింది. కానీ బెంగళూరు పోలీసు వాళ్ళు పిలిస్తే మాత్రం జ్వరం వచ్చిందా అంటున్నది. ఓ దిక్కు రక్త పరీక్షలు సుత పాజిటివ్ వచ్చినాయని పోలీసోళ్ళు చెప్తున్నా ఇంకా తప్పించుకునే యుగరం చేస్తుందా అన్నట్టు ఏమ మీద చాలా మంది గరంకొస్తున్నారు. మరిగా జూన్ 1వ తారీఖు అన్న బెంగళూరు పోలీసుల ముంగడికి పోతుందో లేకపోతే మళ్ళీ ఏమన్నా లేఖ రాస్తుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. అయినా నోటీసులు ఇచ్చినా విచారణకు పోకపోతే పోలీసోళ్ళు ఊకుంటారా? అస్సలు ఊకోరు అనుకుంటారు ఇంతమంది. మరిగా ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొనికి నీళ్ళు ఇస్తుండే, చేతులు దుడుచుకొనికి తువాలు ఇస్తుండే, కంచం నిండుగా అన్నం పెట్టి కమ్మటి కూరలు వడ్డిస్తుండే. మరిగా అసొంటి ఇంటి ఆమె దూరం అయితే ఏ మొగోనికన్నా బాధ ఉండదా? ఉంటుంది, బరాబర్ ముచ్చట్నే. కానీ మనం బాధపడుతున్నామని చెప్పి పక్కనోళ్ళను కూడా బాధ పెట్టుడే పెద్ద తప్పు. ఇక చూడుర్రి, ఓ మొగోని బాధ చేయబట్టి పోలీసు వాళ్ళకు ఎంత పెద్ద ముష్కిలు వచ్చి పడ్డదో. పంజాగుట్టలున్న ప్రజాభవన్లో బాంబు పెట్టినాం, ఎప్పుడు వెళ్తుందో మాకే తెలియదు అన్నట్టు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ రాగా
అనంగానే ఒక ఉరుకుడు ఉరికిండ్రు పోలీసు వాళ్ళు. బాంబులను ఎంకులాడే మిషన్లు పట్టుకొని ప్రజాభవన్ మొత్తం ఇంచు కూడా ఇడవకుండా దోలాడిండ్రు. కార్లు, చెట్లు, పుట్టలు, రూములు అన్ని భూతద్దం పెట్టి చూసినట్టు చేసిండ్రు. ఆఖరికి బాంబు లేదు, గీంబు లేదు అని తేల్చిండ్రు. అటే వెనక ఫోన్ చేసిన లట్టు పుట్టుగాడు ఎవడబ్బా అని దొరకబట్టే ఇగురని చేసిర్రట. ఫోన్ నెంబర్ ను పట్టుకొని తీగలాగితే వాని డొంక గుంటూరులో కదిలిందట. అట్లిట్లా రామకృష్ణ అనే గుంటూరు అని పట్టుకొచ్చి లోపటేసిండ్రట. అయితే చిత్రమైన ముచ్చట ఏంటిదంటే, బాంబు పెట్టినా అని ఫోన్ ఎందుకు చేసినవురా వారి, నీకేం పోయే కాలం వచ్చిందిరా నాయనా అని పోలీసు వాళ్ళు గట్టిగా అడిగితే ఏం చెప్పిండటనో ఎరికేనా, పుట్టింటికి పోయిన భార్య ఇంటికి తిరిగి వస్తలేదట, తాగుడు బంద్ చేయమని లొల్లి పెట్టుకుంటాందట. అందుకే పీసలేసి ఏం చేయాలనో తెలియక ప్రజాభవన్ లో బాంబు పెట్టినా అని తెలంగాణ పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండట. ముచ్చటిన్న పోలీసు వాళ్ళకు నవ్వాలనో ఏడవాలనో తెలియలేదట. ఇంటి ఆమె అలిగి పుట్టింటికి పోతే పోయి బతిమాలో బామాలో ఇంటికి తెచ్చుకోక ఏరుకోరి గుంటూరుకెళ్ళి తెలంగాణ పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టుడేమన్నా మంచిగున్నదా అని గట్టిగానే మందలిచ్చిండ్రాట. వారిని గీసోంటి మనుషులు కూడా ఉంటారా అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. గీ దునియాలో జరగని ముచ్చట ఏదన్నా ఉన్నదంటే అది రైతు కంట్లే ఆనందమే. ఎందుకంటే దుక్కి దున్నిన కాడ నుంచి మొదలు పెడితే పంట అమ్ముకునే దాకా దినదిన గండమే ఉంది రైతులకు. నీళ్ల కోసం ధర్నా చేస్తాడు, మందుల కోసం ధర్నా చేస్తాడు, కరెంటు కోసం ధర్నా చేస్తాడు, ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తాడు. ఇప్పుడు ఆయటి కాలం అని ఇత్తనాల కోసం పోతే ఎంత గోస్ అవుతున్నదో చూడుర్రి మీరే. పొద్దుగల లేషుడే పొలం బాట పట్టే రైతన్న ఇప్పుడు దుక్నాల బాట పట్టిండు. షాపులు తెరవక ముందే వచ్చి మెట్ల మీద గిట్ల పడిగాపులు కాస్తుర్రు. 4 ఇత్తనాల ప్యాకెట్లు దొరికితే విత్తుకుందామని ఒకళ్ళెనక ఒకళ్ళు ఉరుకుతుర్రు. ఒకళ్ళకి 2 ప్యాకెట్లే ఇస్తుర్రని తెలిసి ఎక్కువ సంచులు కావాలనుకున్నోళ్ళు ఇంటి లాదులు వచ్చిర్రు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు తేడా లేకుండా లైన్ల నిలబడ్డారు. అట్లయినా కూడా లైన్ వస్తదో లేదో, వచ్చిన విత్తనాలు దొరుకుతాయో లేదో అని నారాజ్ అయితుర్రు. రైతులంతా పొద్దటి జామ్ సందే లైన్లో ఉంటుర్రు కాబట్టి ఏమన్నా ఎటమంటం అయితే లొల్లులు పంచాదులు అయితాయని పోలీసోళ్లే దగ్గరుండి నడిపిస్తుర్రు. అటు విత్తనాల పంపిణీ ఎట్లెట్లా అవుతుందని ఆదిలాబాద్ ఎస్పీ సార్ దుక్నాల పొంటి తిరిగి అరుచుకున్నాడు. ఓ దిక్కు సుర్రుమనే ఎండ సరుస్తున్నా రైతులు నెత్తిల తువాళ్లను వేసుకుని ఓపికతోని నిలబడ్డరు. ఒక్కో కాడ ఎండకు ఓపలేక బుక్కులు, కాయిదాలు లైన్ల పెట్టిర్రు. అవి ఎగిరిపోకుండా రాళ్లు పెట్టిర్రు. గింత ఎర్రటెండల నిలబడ్డా మా మోకాన ఇన్ని నీళ్ళో నిప్పులో పోషణోళ్లే లేరని మస్తు గరం అవుతుర్రు. మాకు అన్నం లేదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఎండలో దత్తున్నాం. మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం. కానీ అడ్డుకొనకు అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరివాడు కూడా అవుతుంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. ఇక వండియం, ఇక మీకు ఓట్ వేయం. ఇక గిట్ల గింత కోపానికి వస్తుర్రు అన్నదాతలు. ఇగటు రైతులు పడుతున్న గోసల మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ సర్కార్ మీద బానే గరమైండు. ఏదేమన్నా గాని సర్కారే ఏదోటి చేసి సరిపోను విత్తనాలు అందిస్తే బాగుంటది. నడుమ దళార్లతోని రైతులు ఈగింత మోసపోతుర్రట. గా ముచ్చట కూడా జర్ర పట్టించుకొని తష్ప చేస్తే వ్యవసాయం మరింత బాగుపడుతుంది అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో. ఇక రోని కార్తెస్ వచ్చి 4 దినాలు అవుతుంది కానీ మోక చూస్తుంటే గీతాప మన దిక్కు రోలు వలిగే ఎండలు కొట్టేటట్లయితే కనబడతలేదు. ఎందుకంటే వానదేవుడు మన మొర ఇన్నడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి బండలు కాదు కదా, పెద్ద పెద్ద గుండు వలిగే ఎండలు కొట్టాలి. సరే మన ముచ్చటటు పెట్టుర్రి కానీ మీది బాజు దిక్కు ఎండలు దంచి కొడుతున్నాయట. మరి గా ముచ్చటేందో చూద్దాం పారి. రోని కార్తెస్ వచ్చింది కానీ గీతాప రోలు వగిలేటట్లయితే కొడతలేవు ఎండలు. మన దిక్కంటే ఎండదేవుడు జర్రంత సలవ పడ్డాడు గాని మీది బాజుకు దంచి ధన్యాలు బుక్కిస్తుండు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ దిక్కు ఎండలు జయంగా జనం పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లయితుర్రు. పొద్దున 7 గంటల సందే 32 డిగ్రీలు దంచుకుంటా మాపడ్జం వచ్చేటొరకు హాఫ్ సెంచరీ కొడుతుందట. కొర్రాయోళ్ళే మండుతున్న ఎండ జయంగా ఒక్కో జాగల పని మీదెళ్లే జనం దడుసుకొని ఇంట్లోనే ఉంటుర్రట. అయితే ఢిల్లీలో పొద్దంతా ఎండ దంచుడు దంచి పొద్దుకి ఇన్ని వాన చినుకులు రాలినాయట. దీంతోని అప్పటిదాకా పొయ్యిలో పెట్టినట్లున్న జనం హమ్మయ్య అని అనుకుర్రు.
ఎండ కోపలేక కాంగ్రెస్ పెద్ద రాహుల్ గాంధీ సారు ఓ మీటింగ్లా నెత్తి మీద ఇన్ని నీళ్ళు జల్లుకుండు. ఎండలెట్లనో మోర్దోపున్నాయి, అందుకే నెత్తి మీద ఏం లేకుండా వట్టిగా బయటికి రాకుర్రి, వచ్చి లేందో పరిశాన్ కాకుర్రి అన్నట్లు చెప్తుర్రట అక్కడి అధికారులు. ఓ దిక్కు ఆగడు, ఇంకో దిక్కు వడగాల్పులు పెడుతుంటే జనాలకు పట్ట పగటీలే సుక్కలు చూసే గోసైతుంది. గింత తెలిసి కూడా ఆయనతో మాకేమైతుంది అని వట్టిగా బయట తిరగకుర్రి అని ఒక తీరుగా మొత్తుకుంటుర్రు అధికారులు. ఒక్కో జాగలనైతే 50 డిగ్రీల పైనే కొడుతుందట ఎండ. అందుకే జర్ర ఎండలు వెనకపట్టు పట్టేదాకా పైలంగా ఉండమంటుర్రు మొగులధికారులు. చూడాలి మరి మన లెక్క వాళ్ళు కూడా ఎప్పుడు నిమ్మల పడతారో ఇక. మొన్ననే స్కూటీ తోలు నేర్చుకొని లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు పోయినా. కాగితాలన్నీ బరాబర్ ఉన్నా, ఎందుకో ఇంకేమో కావాలి అన్నట్లు అటు ఇటు తిప్పిర్రు. మొత్తానికి పొద్దుగాల అనంగా పోతే పని అయ్యేటాళ్లకు పొద్దుకింది అన్నట్లు ఆర్టీఏ ఆఫీస్ అంటే యాదకొచ్చింది. ఇప్పుడు ఎర్రటి ఎండాకాలంలో కూడా కొంతమంది ఆర్టీఏ ఆఫీసర్లు గజ్జగజ వణుకుతుర్రట. మరిగా వాళ్ళకు ఏమైతుంది, ఎందుకట్లా అవుతుందో ఒకసారి చూద్దాం పార్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని శాఖల మీద ఏసీబీ అధికారుల చెక్కింగ్లు జోరందుకున్నాయి. మంగళవారం పొద్దుపోయినాక ఏసీబీలు 15 ఉడ్డీలుగా విడిపోయి శానా దిక్కుల్లో ఆర్టీఏ ఆఫీసులలో చెక్కింగ్లు చేసిర్రు. డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లెట్లా ఇస్తుర్రు, బండ్లు రిజిస్ట్రేషన్లు ఎట్లా చేస్తుర్రు, పని మీద వచ్చిన జనాలకు పనులు ఎట్లా చేసి పెడుతుర్రు, కౌంటర్లు ఎట్లా నడుస్తున్నాయని గిట్ల తీరు ముచ్చట్ల మీద రువడి పెంచిర్రు. అయితే శానా దిక్కుల్లో రవాణా అధికారులు నడుమంత్రపు దళార్లతోని పొత్తు పెట్టుకొని లైసెన్స్ ఇంకా బండ్ల రిజిస్ట్రేషన్ల పనులు చేస్తుర్రట. మరిగా పైసలు ఎట్లా కట్టాలనో ఏసీపీ పెద్దసారే చెప్తుండు. ఈనుర్రి. క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. గదన్నట్లు ముచ్చట. గిట్ల ఏ ఆఫీస్ చూసినా పెద్ద అధికారులు వాళ్ళ చేతుల మీదంగా తీసుకోకుండా దళార్లతోనో లేకుంటే డ్రైవర్ల తానుంచో లంచాలకు ఎగబడుతుర్రాట. అందుకే ఒకటేసారి బండ్లగూడ, మలక్పేట్, మణికొండ, నల్గొండ, వరంగల్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, కరీంనగర్ దిక్కు చెక్కింగ్లు చేసిర్రు. ఇక ఇదిట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బార్డర్ చెక్ పోస్ట్ల ఏసీబీ అధికారులు చెక్కింగ్ చేసిర్రు. టక్కు బిక్కేసుకొని వస్తే గుర్తుపడతారని లారీ డ్రైవర్ల లెక్క మెడల తువాలేసుకుని వచ్చిర్రు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యని ఆర్టీఏ అధికారుల మీద ఏసీబీలు మస్తు గరమయ్యిర్రు. ఆయన గిట్ల ఏ ముచ్చట చెప్పకుండా పోయిర్రు కాబట్టి గిదంతా బయటపడ్డది. లేకుంటే జనాలను పట్టి వీడిస్తుర్రు అని అంటుర్రు లంచాలు ఇయ్యడం ఇష్టం లేని పబ్లిక్. ఏదేమన్నా కానీ ఇర్రు గాని గీ నడుమ ఏసీబీ అధికారుల రువడి మామూలుగా లేదు పొర్రి. చిన్న పొల్లగాళ్ళు ఏదన్నా చేయబోతే అదెందుకు ఇదెందుకు అని కోప్పడుతుంటారు కొందరు. కానీ పొల్లగాళ్లకు ఏదైతే చెయ్యాలని అనిపిస్తుందో అది చెయ్యమని ఈడ్చిపెడితే ఏకంగా గిన్నీస్ రికార్డులే కొడుతుంటారు. అగో అట్లనే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర పట్టణంలో ఓ 9 ఏళ్ల పాప ఏకంగా గిన్నీస్ బుక్లకే ఎక్కింది. ఇంతకు ఏం చేసి గిన్నీస్ బుక్లకి ఎక్కింది అని అంటారా? చెప్పుడెందుకు, ఇగో చూడుర్రు మీరే. అమ్మ జడేస్తుంటే బుద్ధిగా నిలబడ్డ గి బుజ్జి పేరు జామినీ సోని. ఇక జడైతే వేసుకుంది కానీ అటు ఇంకా ఏం చేస్తుందో మీరే చూడుర్రి. అరేవా, కొప్పుతోనే రింగు గిల్కను గిర్ర తిప్పుతుంది. అది కూడా పెయ్యి గింత అలవకుండా పైకి కన్నెత్తి చూడకుండా షెయితోని తిప్పినట్లే తిప్పింది. అదైనాక ఒక రింగేమో కాల్కి, ఇంకో రింగును చేతిలో పట్టుకొని హల్కగా అటు ఇటు ఆడిస్తుంది. ఆ రెండు అయినాక నడుముకొక రింగు, మళ్ళా చేతిలో రింగు పట్టుకొని రింగులకే రంగు వడిపిస్తా అన్నట్లు మెలికలు తిరుగుతుంది. గిట్ల రింగులను ఎన్ని తీర్ల తిప్పాలో అన్ని తీర్ల తిప్పుకుంటా మస్తు సాధన చేసిందట. ఒక్కొక్కళ్ళేమో గి రింగు
రింగులను నడుములకేసుకొని తిప్పాలంటేనే నానా అవస్థలు పడతారు. అసొంటిది గీ బుజ్జి మంచినీళ్లు తాగినంత హల్కగా తిప్పుతుంది. అయితే అంతకంటే మొదలు ఎవల్లో 138 సార్లు కొప్పేసుకొని తిప్పిర్రాట. అట్లా గిప్పటి దాకా గీ రికార్డ్ ఆల పేరు మీదనే ఉందట. ఇప్పుడు గీ బుజ్జి నిమిషంలో 153 సార్లు తిప్పి ఆల రికార్డ్ ను బద్దలు కొట్టిందట. ఇక గిది చూసిన గిన్నీస్ బుక్ వాళ్ళు ఈ కాడ నుంచి నువ్వే ఫస్ట్ పో అని సర్టిఫికేట్ ఇచ్చిర్రన్నట్లు. చూడుర్రి 9 ఏండ్లకే బుజ్జి ఎంత పెద్ద రికార్డు కొట్టిందో. అందుకే మీ పిల్లలు కూడా ఏదన్నా కొత్తగా చేయాలనుకుంటే కోప్పడకుండా చెయ్యనియుర్రి. ఏమో చెప్పలేము, వాళ్ళ తన కూడా ఏదో టాలెంట్ ఉండొచ్చు కదా. అరే ఇంకో ముచ్చటున్నదులా అదేదో ఒక్కసారి ఇందాం పారి. అగ్గో కుక్కకు మంచిగా బొట్టు గిట్టు పెట్టిర్రు, ముంగట ఇస్తరాకుల బువ్వ కూర ఇంకేంటియో సీట్లు కూడా పెట్టిర్రు. మరి ఇంతకు ఈడైతున్న కార్యం ఏందో ఎరికేనా? పురుడు కార్యం. ఆవు పురుడు కార్యమే. నిర్మల్ జిల్లా కుబీర్పట్నంలో ఒక ఆయన కొన్నేళ్ల సంది ఓ కుక్కను సాదుకుంటుండట. దాన్ని వాళ్ళింట్లో మనిషి లెక్కనే చూస్తున్నాడట. అసొంటి పాయరంగల్ల కుక్క 3 ఒద్దుల కింద ఈని 3 పిల్లల్ని కన్నదట. దీంతోని ఇంటాయన సంబురం కాదు. అందుకే తీరు వంటలు వండించి ఇంటి చుట్టుపట్టోళ్లను పిలిచి షేయి గడిగిచ్చిండట. సరే మూగజీవాల మీద పాయరం చూపించుడు గొప్ప ముచ్చటే గాని అది అసలే బాలింత కుక్క. ఇప్పుడిప్పుడే ఈనింది కాబట్టి పిల్లలంటే మస్తు కాయిష్ చేస్తుంటది. అంతేకాదు పిల్లల్ని కాపాడుకుంటానికి మంచి కషి మీద ఉంటది. అసొంటిది దాని దగ్గరికి పిల్లలు గిట్లా ఆడుకుంటే కర్షణ గార్సొచ్చు. ఎంత ఇంటి దీపమైనా ముద్దు పెట్టుకుంటే మీసాలు కాలుతాయి. అట్లనే ఎంతటి పాయరంగల్ల కుక్క అయినా దాని తెరువు పోతే ఎప్పుడో ఒకప్పుడు లట్టుకుని అందుకుంటది. సరే కరవాలని ఎవ్వరు కోరుకోరు గాని ఒకవేళ అదే గనక అయితే మా కుక్క మంచిదని పొగిడినోళ్లే రేపు కుక్క బుద్ధే అంతా అని తిట్టుకుంటారు. అందుకే జర్రంత దూరం ఉంటే మంచిగుంటది అని అంటుర్రు కుక్కల గుణం బగ్గ తెలిసినోళ్ళు.